అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు విధి మరియు మతం గురించి లోతైన ఆత్మ పరిశీలన చేసుకునే రోజుగా ఉంది. మీ విధిలో ఒక పాత కర్మ సంబంధిత సమస్య మళ్ళీ తలెత్తవచ్చు. ఈరోజు తీర్థయాత్ర లేదా సుదూర ప్రయాణం కోసం ఎలాంటి కొత్త ప్రణాళికలు వేసుకోవద్దు. మీరు గురువును కలవాలనుకుంటే కలవండి, కానీ ఈరోజు వారితో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీ కాళ్ళలో అలసట అనిపించవచ్చు, విశ్రాంతి తీసుకోండి. ప్రస్తుతం ప్రేమ సంబంధాలకు ఇది మంచి సమయం కాదు. మీ బంధం ఇబ్బందుల్లో పడవచ్చు. వివాహిత జంటలు కొద్దిపాటి ప్రయత్నంతో తమ బంధంలో క్షీణిస్తున్న ప్రేమను తిరిగి రగిలించుకోవచ్చు. ప్రేమ వల్ల అనేక బాధ్యతలు ఏర్పడి ఇది మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు గమనించవచ్చు, కానీ ఈ తాత్కాలిక చిరాకు తొలగిపోయే వరకు ఓపికగా ప్రశాంతంగా సహనంతో ఉండండి. ఈరోజు అదృష్టం మీకు కలిసి వస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒప్పందం లేదా ముఖ్యమైన పని పూర్తయ్యే అవకాశం ఉంది. పాత స్నేహితుడిని కలవడం ఆనందాన్ని ఇస్తుంది. ఎలాంటి వ్యాపార వివాదాలకైనా దూరంగా ఉండడం మంచిది. ఒక పెద్ద కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన విషయంలో మీ అమ్మగారి సలహా చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి వారి సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఆర్థికంగా మంచి రోజు అని చెప్పవచ్చు. మీకు రావాల్సిన నిధులు అందవచ్చు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆస్తి సంబంధిత పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు. ఈరోజు మీరు పనిలో మీ ప్రతిభను కనబరుస్తారు. ఫలితంగా మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈరోజు ఒక పెట్టుబడి వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి, అందులో మీరు విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తల అమ్మకాలు పెరుగుతాయి. ఈరోజు మీ భర్త లేదా పిల్లల నుండి మీకు శుభవార్త అందుతుంది. ఈరోజు మీరు పనిచేసే చోట ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం లభించవచ్చు. ఎందుకంటే మీరు పనిచేసే రంగంలోని మీ బాసులు లేదా పై అధికారుల నుండి ప్రయోజనకరమైన ప్రతిపాదన పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ వృత్తి రంగంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి కుటుంబ సభ్యులు నిస్సందేహంగా మీకు అండగా నిలబడి మద్దతు అందిస్తారు. మీ ఆరోగ్యం మెరుగుదలలు కనిపిస్తున్నందున ఈరోజు మీకు ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ దృక్పథాన్ని విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు కొత్త పరిచయాలు చేసుకోవడానికి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మీకు అండగా ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి, ఎందుకంటే మీరు ఎలాంటి అవినీతి లేదా మోసాల బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆరోగ్యపరంగా యోగా లేదా ధ్యానం సాధన చేయడం మీ మానసిక సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఈ కార్యకలాపాలు మీకు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించి నూతన శక్తిని అందిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు పని పట్ల ఉత్సాహం లోపిస్తుంది. మీ మనసు ఏదో ఒక విషయంలో ఆందోళనతో నిండి ఉంటుంది. మీ పిల్లలతో ఉన్న సమస్యలు దీని కారణం కావచ్చు. వ్యాపారం మరియు ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రమాదకరమైన ఆలోచనలు, ప్రవర్తనలు లేదా కార్యకలాపాల్లో పాల్గొనే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. పనిలో మీకు పరిమిత విజయం మాత్రమే లభిస్తుంది. విద్యార్థులు లేదా పై అధికారులతో విభేదాలకు దూరంగా ఉండాలి. ఇతరులను విమర్శించే మీ అలవాటు మిమ్మల్ని విమర్శలకు గురి చేయవచ్చు. మీ హాస్య చతురతను కాపాడుకోండి మరియు కఠినమైన సమాధానాలకు దూరంగా ఉండండి. అలా చేయడం వల్ల ఇతరుల నుండి వచ్చే కఠినమైన వ్యాఖ్యల భారం సులభంగా తగ్గుతుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్నవారు ఈరోజు జీవితంలో డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరం కావచ్చు మరియు మీ వద్ద సరిపడా డబ్బు ఉండకపోవచ్చు. ఒక దగ్గరి బంధువు చాలా సహాయకారిగా మరియు శ్రద్ధగా ఉన్నప్పటికీ వారు మీ నుండి ఎక్కువ శ్రద్ధ కోరుకుంటున్నారు. మీ ప్రియమైన వారితో కలిసి యాత్రకు వెళ్ళినప్పుడు జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి. మీరు చేసే అద్భుతమైన పనికి కార్యాలయంలో ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. మీ ప్రయాణాల్లో మీరు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తారు మరియు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని అద్భుతమైన క్షణాలను గడపగలుగుతారు. ఆర్థిక స్థిరత్వం నెలకొంటుంది మరియు మీ జీవిత భాగస్వామితో మీకు స్వేచ్ఛాయుతమైన సంభాషణ ఉంటుంది. ఈరోజు ఎలాంటి కొత్త మతపరమైన కార్యక్రమాలు లేదా తీర్థయాత్రలు చేపట్టవద్దు. ఈరోజు ఈ రాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో కొంత అప్రమత్తత అవసరం. కార్యాలయంలో మీ తోటి ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి.
మీ పనితీరుపై దృష్టి సారించడం ద్వారా మీరు ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమించగలరు. సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించడం మీ కెరీర్ వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ రాశి వారికి సంగీతం మరియు సాహిత్య రంగాల వైపు మీ మనసు మల్లుతుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ అభిరుచులకు సమయం కేటాయించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులతో ఆత్మీయంగా మాట్లాడడం వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సంయమనం పాటించడం ఉత్తమం. మీ లక్ష్యాల వైపు అడుగులు వేస్తూనే చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మీ పనిని మీరు పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు మీకు ఈరోజు మంచి ఫలితాలను అందిస్తాయి. ఈరోజు మీ సంబంధాలలో మాధుర్యాన్ని నింపుతుంది. మీరు ఏవైనా వివాదాలు లేదా విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఈరోజు దానికి సరైన రోజు అని చెప్పవచ్చు. మీ మనసులోని మాటను బయటపెట్టండి మరియు ఇతరుల మాటలు వినండి. ఈ సంభాషణ మీ సంబంధాలను బలపరుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. కొంత సమయం ధ్యానం మరియు యోగా చేయండి. ఇది మీకు మనశ్శాంతినిస్తుంది. మీరు మీ శక్తిని తెలివిగా ఉపయోగించుకోవాలి కాబట్టి సమతుల్య ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. అవసరమైన ఖర్చులకు ప్రణాళిక వేసుకోండి మరియు అనవసరమైన వాటిని నివారించండి. ఆర్థిక సలహాదారుని సంప్రదించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు వేగవంతమవుతాయి మరియు మీరు నిర్దిష్ట లక్ష్యాలను మీ స్వంతంగా సాధించగలరు. గత తప్పుల నుండి నేర్చుకోవడం మరియు మీ పనితీరును మెరుగుపరచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వినడం మీ రోజును ఉల్లాసపరుస్తుంది. మీ తీరికలేని పనుల కారణంగా మీ కుటుంబం మరియు పిల్లలకు సంబంధించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు. వారికి తగినంత సమయం ఇవ్వడం ముఖ్యం. ముఖ్యమైన పత్రాలను వేరొకరికి ఇవ్వకండి లేదా ఆ సమాచారాన్ని వేరొకరితో పంచుకోవద్దు. ఇవి దుర్వినియోగం కావచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రణాళిక వేస్తుంటే ముందుకు సాగడానికి ఈరోజు మంచి సమయం. మీ ప్రణాళికలు భవిష్యత్తులో పురోగతికి దారితీయవచ్చు. ఉద్యోగస్తులు తమ పై అధికారులతో మెరుగైన సంబంధాలను కలిగి ఉంటారు. వారికి ముఖ్యమైన బాధ్యతలు కూడా లభించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ సామరస్యం కొనసాగుతాయి. ప్రేమ సంబంధాలు కొనసాగుతున్న మనస్పర్ధలు తొలగిపోయి కొత్త సన్నిహిత్యం ఏర్పడుతుంది. అకాలంలో ఆహారం తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు రావచ్చు. మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోండి. బయటి ఆహారాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు చాలా అద్భుతమైన రోజు అవుతుంది. ఒక పాత వ్యాపార ఒప్పందం మీకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టవచ్చు. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు మరియు సమాజంలోని కొంతమంది మంచి వ్యక్తులతో పరిచయం పెంచుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులందరితో కలిసి కొన్ని ఇంటి పనుల గురించి చర్చించవచ్చు. పెద్దల మార్గదర్శకత్వం ఎలాంటి మానసిక గందరగోళం నుంచైనా ఉపశమనాన్ని కలిగిస్తుంది. తెలియని భయాలు ఆందోళన కొనసాగుతుంది. ప్రయాణం విజయవంతమవుతుంది. కంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. అడగని సలహాలు ఇవ్వవద్దు. రావాల్సిన బకాయిలను వసూలు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు. మీరు రిస్క్ తీసుకోగలుగుతారు. మీ వృత్తి జీవితంలో మీకు ఉన్నత అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు వినోదం మరియు కళల పట్ల అమితమైన ఆసక్తిని కనబరుస్తారు. ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. మీరు అనుచితమైన కార్యకలాపాల వైపు మొగ్గు చూపవచ్చు. మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో ఉపయోగపడే విలువైన సలహాలను అందిస్తారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.